ఫెమినిజం ఈ మధ్య కాలంలో ఎక్కువగా సోషల్ మీడియాలో, టీవీ ఛానల్స్లో వింటున్నాం. అయితే అసలు ఫెమినిజం అంటే ఏంటి? ఫెమినిజం వెనుక ఉన్న చరిత్ర ఏంటి? రోజు ఇన్స్టాగ్రామ్లో, ఇన్ఫ్లుయెన్సెస్లో చూపించేది నిజమైన ఫెమినిజమేనో మిగతాది ఈ వీడియోలో చూద్దాం. So I am a man hater. వాట్ ఈస్ ఫెమినిజం? ఫెమినిజం అసలు ఫెమినిజం అంటే ఈక్వాలిటీ, అంటే సమానత్వం. ఇది ఆడవాళ్ళు మగాళ్ళ కంటే గొప్ప అనేది చెప్పేది కాదు. కేవలం లింగభేదం లేకుండా ఇద్దరిని సమానంగా చూడాలనే సిద్ధాంతం. చదువు, ఉద్యోగం, సమాజంలో గౌరవం, ఈ మూడిటిలోనూ ఇద్దరికి ఒకే రకమైన స్వేచ్ఛ ఉండాలని కోరడం. ఫెమినిజం వెనుక ఉన్న చరిత్ర. ఒకప్పుడు అమెరికా, బ్రిటన్ లాంటి దేశాలలో కూడా ఆడవాళ్లకు ఓటు వేసే కనీస హక్కు ఉండేది కాదు. రాజ్యాంగం ప్రకారం దేశాన్ని ఎవరు పాలించారో నిర్ణయించే అధికారం కేవలం మగాళ్లకు మాత్రమే ఉండేది. అయితే దీనికి మార్పు 1800 చివరిలో నుంచి 1900 మొదట్లో వేలాది మంది మహిళలు తమ ప్రాథమిక రాజకీయ హక్కు కోసం రోడ్డుపైకి వచ్చి పోరాటాలు చేశారు. ఈ పోరాటాల ఫలితంగానే ప్రపంచవ్యాప్తంగా ఆడవాళ్లకు మొదటిసారి ఓటు హక్కు లభించింది. ఫెమినిజం యొక్క పునాది ఇక్కడే పడింది. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సెస్ చూపించేది రియల్ ఫెమినిజమేనా? నిజమైన ఫెమినిజం మగాళ్లను ద్వేషించడం అనుకుంటే అది ఖచ్చితంగా తప్పు. వ్యవస్థలో ఉన్న తప్పులను మాత్రమే ప్రశ్నిస్తుంది తప్పు. ఎవరు చేసినా తప్పే, అది ఆడ అయినా మగ అయినా. ఆడవాళ్ళు తప్పు చేసినప్పుడు జెండర్ కార్డ్ వాడి తప్పించుకోవడం ఫెమినిజం అనిపించుకోదు. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ పేరుతో చేసే కొన్ని పనులు చూస్తే అసలు వీళ్లకు ఫెమినిజం అంటే ఏంటో తెలుసా అని అనిపిస్తుంది. ఎందుకంటే సోషల్ మీడియాలో వ్యూస్ కోసం, అటెన్షన్ కోసం ఫెమినిజాన్ని పూర్తిగా మార్చేసి చూపిస్తున్నారు. ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ చూద్దాం. లగ్జరీ కార్లు, బ్రాండెడ్ బ్యాగ్స్ చూపిస్తూ నా ఇష్టం, నేను ఇండిపెండెంట్ అనడం ఫెమినిజం అనుకుంటారు. అదే టైంలో ఇంట్లో ఉంటూ ఫ్యామిలీని చూసుకునే హోమ్ మేకర్ని చాలా తక్కువగా చేసి మాట్లాడుతూ ఉంటారు. కానీ నిజమైన ఫెమినిజం యొక్క అసలు ఉద్దేశం ఏంటో తెలుసా? స్వేచ్ఛ, ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్. ఒక అమ్మాయికి కార్పొరేట్ కంపెనీలో CEO అయ్యే స్వేచ్ఛ ఎంత ఉండాలో, తన సొంత ఇష్టంతో ఇంట్లోనే ఉండి ఫ్యామిలీని చూసుకోవాలనే నిర్ణయానికి కూడా అంతే గౌరవం ఉండాలి. మోడర్న్గా కనిపించడానికి ఇంకొకరి చాయిస్ని తక్కువగా చేయడం ఫెమినిజం అనిపించుకోదు. చివరిగా ఈ రోజుల్లో వ్యూస్ కోసం కామెంట్ల సెక్షన్లో గొడవలు పెట్టడం కోసం అబ్బాయిలందరినీ ఒక ఘాటన కట్టేసి ఆల్ మెన్ నాట్ ట్రాష్ అని రీల్స్ చేయడం ఎక్కువైపోయింది. నిజమైన ఫెమినిజం ఎప్పుడు మగాళ్ళ మీద ద్వేషాన్ని పెంచదు. అది సమాజంలో ఉన్న వివక్ష మీద, తప్పుడు వ్యవస్థ మీద పోరాడుతుంది తప్ప జెండర్ మీద కాదు. నిజానికి సమాజం పెట్టే కొన్ని కండిషన్స్ వల్ల మగాళ్ళు కూడా మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఫెమినిజం అనేది కేవలం ఆడవాళ్ళ కోసం కాదు, సమానత్వాన్ని కోరుకునే ప్రతి ఒక్కరి కోసం. అది ఆడ అయినా మగ అయినా. సో ఫైనల్గా ఫెమినిజం గురించి చెప్పాలంటే, ఫెమినిజం అనేది సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే ఒక హ్యాష్ ట్యాగ్ కాదు, లేదా వ్యూస్ కోసం మగాళ్ళ మీద వాడే ఆయుధం అంతకన్నా కాదు. అది సమాజంలో రావాల్సిన ఒక పాజిటివ్ మార్పు. ఒక అమ్మాయికి తను అనుకున్న చదువుకునే స్వేచ్ఛ, నచ్చిన కెరీర్ ఎంచుకునే రైట్, అండ్ ఎక్కడికి వెళ్ళినా సేఫ్గా ఉండగలిగే నమ్మకం ఇవ్వడమే నిజమైన ఫెమినిజం. అదే టైంలో మగాడు ఏడవకూడదు అని వాళ్ళపై సమాజం పెట్టే అనవసరమైన ప్రెషర్ని తగ్గించడం కూడా ఇందులో భాగమే. ఒకరినొకరు తక్కువగా చేసుకోకుండా ఒకరి చాయిస్ని ఇంకొకరు గౌరవించుకుంటూ
కలిసి నడవడమే నిజమైన ఈక్వాలిటీ అండ్ ఫెమినిజం. సో ఇది మిత్రులారా రోజు వీడియో. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ జెన్యూన్ టాపిక్స్ కోసం మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక క్రేజీ టాపిక్తో కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.